నమస్కారం న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. వాడవాడలా ఘనంగా జరిగిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జన్మదిన వేడుకలు. అభిమాన సంఘాలు, జన సైనికుల ఆధ్వర్యంలో విస్తృత సేవా కార్యక్రమాలు. పార్వతీపురం మన్యం జిల్లాను వణికిస్తున్న ఏనుగుల గుంపు. బుధవారం రాత్రి మందలో చేరిన గున్న ఏనుగు పర్యవేక్షిస్తున్న అటవీ శాఖ అధికారులు. ఉగాది వేడుకల నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న డిఆర్ఓ శ్రీనివాసమూర్తి. పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఆదేశం. విజయనగరం జిల్లా కేంద్రంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. రామ్ చరణ్ యువశక్తి, జనసేన పార్టీ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల సందర్భంగా మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. అంతకుముందు కేక్ కట్ చేసి రామ్ చరణ్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. విజయనగరం జిల్లా రామ్ చరణ్ యువశక్తి, జనసేన పార్టీ సంయుక్త ఆధ్వర్యంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. రామ్ చరణ్ జన్మదినోత్సవం సందర్భంగా పట్టణంలో విజయ బ్లడ్ బ్యాంక్ నందు జిల్లా రామ్ చరణ్ యువశక్తి టీం ప్రతినిధులు మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జనసేన నాయకులు గురానా అయ్యలు మాట్లాడుతూ, మన దేశంలోనే కాదు ఇతర దేశాల్లోనూ రామ్ చరణ్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందన్నారు. మెగాస్టార్ తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారన్నారు. సినిమాకు వేరియేషన్స్ చూపిస్తూ నటుడిగా దూసుకుపోతున్నారన్నారు. గ్లోబల్ స్టార్ గా ఎదిగిన తన అంకిత భావం, వినయం మారలేదన్నారు. సేవారంగంలో కూడా తండ్రిని ఆదర్శంగా తీసుకుని సేవా కార్యక్రమాలు అధికంగా నిర్వహిస్తున్నారన్నారు. రామ్ చరణ్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత స్థానాలు అధిరోహించాలని ప్రార్థించారు. మెగా ఫ్యామిలీ ఆశయ సాధనలో భాగంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న జిల్లా రామ్ చరణ్ యువశక్తి టీం సభ్యుల సేవలను కొనియాడారు. అనంతరం మెగా అభిమానులు జనసేన నాయకుల సమక్షంలో కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు. రక్తదాతలకు మెమోటోలు అందజేసి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి విశేష సంఖ్యలో మెగా ఫ్యామిలీ అభిమానులు, జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు, పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలు ఆయన అభిమానులు ఘనంగా నిర్వహిస్తున్నారు. విజయనగరం పట్టణంలో వివిధ సేవా మార్గాల ద్వారా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. విజయనగరం పట్టణంలో మెప్మా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వృద్ధాశ్రమంలో జనసేన నాయకులు అవనాపు విక్రమ్ వృద్ధులకు అన్న వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని ఉలివీధిలో ఉన్న పట్టణ నిరాశ్రయుల వసతి గృహంలో మెగా ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. జనసేన నాయకులు అవనాపు విక్రమ్ ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై మెగా అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి రామ్ చరణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వృద్ధులకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు అవనాపు విక్రమ్ మాట్లాడుతూ, మెగాస్టార్ చిరంజీవి నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని తన స్వశక్తితో కష్టపడి గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారన్నారు. ట్రిపుల్ ఆర్ సినిమాలో రామ్ చరణ్ నటన కారణంగా విదేశాల్లో సైతం అభిమానులను సంపాదించుకున్నారన్నారు. మగధీర, రంగస్థలం వంటి సినిమాల్లో తనదైన నటనతో అలరించారని అన్నారు. తమ నాయకుడు పవన్ కళ్యాణ్ ఎంతో అభిమానించే వ్యక్తి చరణ్ అని తెలిపారు. మెగా ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నాయుడు మాట్లాడుతూ, చిరంజీవి తనయుడిగా సినీ అరంగేట్రం చేసిన రామ్ చరణ్ ప్రస్తుతం సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకున్నారన్నారు. నాన్నలోని నటనను, బాబాయ్లోని సమాజ సేవ గుర్తు చేసేలా ప్రతి సినిమాలో ఓ మెసేజ్ ఇస్తూ వస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెగా అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రామ్ చరణ్ గారి జన్మదిన శుభ సందర్భంగా మరి ముఖ్యంగా అతిథిగా విచ్చేసిన శ్రీ అవనాప్ విక్రమ్ గారికి, అలాగే నా తోటి ఇతర అభిమానులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, వారసత్వంగా వచ్చిన రామ్ చరణ్ గారు కూడా అదే తండ్రి తాలూకా సేవాభావాన్ని పుణికిపుచ్చుకొని ఈరోజు ఆయన కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ, ఎక్కడ ఏది ఉన్నా సరే అన్ని కార్యక్రమాలు చేస్తూ ఆయన కూడా మాకు ఒక ఆరాధ్యమైన నటుడిగా, మాకు ఒక అభిమానంగా మేము కూడా ఆయనకి అభిమానులు అయ్యడం జరిగింది. ఆయన కూడా నటనలోనైతే ఆయన ఎంత నటుడో, అలాగే సేవ చేయడంలో కూడా, సేవల కార్యక్రమంలో కూడా ఆయన అంతే మానవత్వం గల వ్యక్తి కాబట్టి ఈ మానవత్వం అనేది ఆయనకి ఇటు తండ్రితో పాటు అటు పిన్న తండ్రి అయిన పవన్ కళ్యాణ్ గారి ద్వారా కూడా ఆయనకి అబ్బాయి కాబట్టే ఈరోజు ఆయన పాన్ ఇండియా స్టార్ అవుతూ గ్లోబల్ స్టార్ కూడా అయ్యారని చెప్పి మేము సగర్వంగా చెప్పుకొని తెలుసుకుంటున్నాం. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమాన్ని, సేవా కార్యక్రమాలని నాకు తెలిసినంత వరకు సినీ అభిమానులు ప్రారంభించారంటే అది ముఖ్యంగా దీనికి దిశానిర్దేశం చేసిన వ్యక్తి మన మెగాస్టార్ చిరంజీవి గారని నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే అభిమానులు 10 మందికి ఆదర్శంగా ఉండాలి. అభిమానులను నేను అన్నిటికీ రాలేను కాబట్టి నా ద్వారా నేను చేయాల్సిన కార్యక్రమం మీ ద్వారా చేయండి అని చెప్పేసి ప్రజలకి మీరు సేవ చేయండి అనే ఉద్దేశాన్ని ఆయన ఇచ్చి
వీళ్ళందరూ ఆయన ఏది చెప్తే చేయడం, మెగాస్టార్ గారు ఏది చెప్తే చేసే విధంగా నడుచుకుంటూ, అలాగే చారిటబుల్ ట్రస్ట్, చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ చేసి ఎంతోమందికి ఆదర్శమైన వ్యక్తి ఈ రోజుకి మెగాస్టార్ చిరంజీవి గారు అయ్యారు. మరి అలాంటి కడుపును పుట్టిన తనయుడు రామ్ చరణ్ కూడా మన తండ్రికి తగ్గ తనయుడుగా మా పేరు తెచ్చుకొని ఈరోజు పాన్ ఇండియా స్టార్ అయ్యి గ్లోబల్ స్టార్ అయ్యాడని అంటే ఆయన ఎంతో శ్రమించాడు కాబట్టి ఈరోజు ఈ స్థాయిలోకి ఉన్నాడు. అంతేగాని మెగాస్టార్ వారసుడిగా కాకుండా ఆయనకు ఒక ప్లాట్ఫామ్ని, ఆయనకంటూ ఒక నటన సరళని అన్నింటినీ అలవర్చుకున్నాడు కాబట్టి ఈరోజు ఈ స్థాయిలోకి వచ్చారు. మరి రంగస్థలం సినిమా చూసాం, అతని నట విశ్వరూపాన్ని ఆ సినిమాలో రామ్ చరణ్ గారు చూపించారు. మరి అక్కడే తెలుస్తుంది తండ్రికి ఒక అడుగు ముందే ఉన్నాడు కానీ ఇంక వెనక్కి లేడని నటనలో అనేది ఆయన నిరూపించుకున్నాడు. మరి అలాగే బాబాయ్, మా నాయకుడు, జనసేన అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, చాలా పవన్ కళ్యాణ్ గారు చాలా ఇష్టమైన వ్యక్తి మా చరణ్ గారు. ఎందుకంటే ఆయన ఎప్పుడు నేను నా కొడుకు కింద కాకుండా తమ్ముడి కింద నేను ట్రీట్ చేస్తానని చెప్తుంటారు. మా ఇంట్లో ఎవరైనా ఉన్నారని అంటే అతి మేలమైన బంగారం మా చరణ్ బాబు అని ఎప్పుడు చెప్తుంటారు ఆయన బహిరంగ అన్ని వేదికల్లో. మరి ఈ అభిమానులందరూ రామ్ చరణ్ గారి పుట్టినరోజు ఎంత ఘనంగా చేస్తున్నందుకు వాళ్ళందరికీ మరొకసారి నా అభినందనలు తెలియజేసుకుంటూ మరొకసారి రామ్ చరణ్ గారికి నా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జన్మదిన వేడుకలు వాడవాడలా ఘనంగా జరిగాయి. విజయనగరం జిల్లా మెంటాడ మండలంలో జనసేన ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో మాజీ మంత్రి పడాల అరుణ పాల్గొన్నారు. కేక్ కట్ చేసి రామ్ చరణ్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. విజయనగరం జిల్లా మెంటాడ మండలం వాణిజ్య గ్రామంలో గురువారం రామ్ చరణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. జనసేన పార్టీ నాయకుడు కనిగిరి చంటి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, జనసేన పార్టీ రాష్ట్ర నాయకురాలు పడాల అరుణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్స్ పంచారు. అనంతరం మిమ్స్ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది సహకారంతో ఉచిత మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశారు. రోగులకు వైద్య పరీక్షలు జరిపి అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు. మాజీ మంత్రి పడాల అరుణ మాట్లాడుతూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఇంత మంచి కార్యక్రమం జరగడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గజపతినగరం జనసేన పార్టీ మండల అధ్యక్షులు మునకాల జగన్, గొర్ల శ్రీనివాసరావు, రాయి సురేష్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్లో అరకు కాఫీ స్టాల్ ప్రారంభోత్సవానికి పార్లమెంట్ సభ్యురాలుగా తన పట్ల వివక్ష చూపడం, కనీసం ఆహ్వానం లేకపోవడం అత్యంత బాధాకరమని అరకు ఎంపీ డాక్టర్ తనూజారాణి ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఎంపీలు పిల్లి సుభాష్ చంద్రబోస్, గొల్ల బాబురావులతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటి పార్లమెంట్లోనే అణగారిన, వెనుకబడిన వర్గాలకు అవమానం జరగడం దారుణమని అన్నారు. గిరిజన ఎంపీ అయినందుకే అవమానించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి ఆహ్వానించ లేదా అని ప్రశ్నించారు. దీనిపై స్పీకర్కు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. అరకు కాఫీ స్టాల్ ఇనాగ్రేషన్ మన పార్లమెంట్ లో జరిగిందన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ ఇనాగ్రేషన్ ఫంక్షన్ కి స్థానిక అరకు ఎంపీని పిలవకపోవడం బాధాకరం. అయితే ఈ అరకు స్టాల్ ని ఇనాగ్రేట్ చేయడం నిజంగా గర్వించదగ్గ విషయం, మనందరికీ ప్రౌడ్ మూమెంట్. కానీ ఈ ప్రాసెస్ జరుగుతుంది, అరకు కాఫీని పార్లమెంట్ లోకి తీసుకుని వచ్చి పెడతాము అనే ఆలోచన మీకు కలిగిన రోజే అక్కడ మన ఎంపీ ఉన్నారు, మన సమస్యల మీద ఆమె పార్లమెంట్లో మాట్లాడుతున్నారు, ఆమె వాయిస్ని వినిపిస్తున్నారు పార్లమెంట్లో. అలాంటప్పుడు మన కోసం ఫైట్ చేసే ఆమెకి ఒక్కసారి చెప్పాలని చనిపించలేదా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఏది ఏమైనా కానీ పార్టీలను పక్కన పెట్టి ఇట్లాంటి పెద్ద ప్రోగ్రామ్ అయినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒక ఎంపీగా నాకైతే ఇన్విటేషన్ రావాలి అని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా నిన్న ఏదైతే జరిగిందో దీనికి ఖచ్చితంగా నేను స్పీకర్ గారిని కలుస్తాను, కలిసి నేను ఎక్స్ప్లెనేషన్ నాకు కావాలి సార్ అని చెప్పేసి సార్ని అడుగుతాను. అదేవిధంగా ప్రైమ్ మినిస్టర్ గారైన శ్రీ నరేంద్ర మోడీ గారికి కూడా నేను లేఖ రాస్తాను. ఖచ్చితంగా నాకు ఈ ప్రోటోకాల్ వైలేషన్ ఏదైతే టెంపుల్ ఆఫ్ డెమోక్రసీ అంటున్నారో దాంట్లో ప్రోటోకాల్ వైలేషన్ జరిగింది, అది ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఇంటెన్షనల్లీ చేస్తే ఖచ్చితంగా నాకు జస్టిస్ కావాలి అండ్ మాకు ఎక్స్ప్లెనేషన్ కావాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను. అధిక వృద్ధి రేటు సాధించిన జిల్లాల్లో పార్వతీపురం మన్యం జిల్లా 4వ స్థానంలో నిలిచింది. దీంతో అమరావతిలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు మన్యం జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ను అభినందించారు. ఇదే పంథాలో పనిచేసి జిల్లాను అభివృద్ధి పదంలో నడిపించాలని సూచించారు.
పార్వతీపురం మన్యం జిల్లాలో 16.9% వృద్ధి రేటు సాధించడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ను ప్రశంసించారు. పార్వతీపురం మన్యం జిల్లా వృద్ధి రేటును అన్ని జిల్లాలు ఆదర్శంగా తీసుకోవాలని ముఖ్యమంత్రి తెలిపారు. 2 రోజుల జిల్లా కలెక్టర్ల సమావేశం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో బుధవారం జరిగింది. 2వ రోజు జరిగిన కలెక్టర్ల సదస్సులో జిల్లా కలెక్టర్ పాల్గొని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా జిల్లాలో చేపడుతున్న ప్రగతిని ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల సమస్య ఉందని, శాశ్వత పరిష్కారం చేపట్టవలసి ఉందని, కురుపాంలో గిరిజన ఇంజనీరింగ్ కళాశాల 60% పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులు కావాల్సి ఉందన్నారు. అలాగే లాబేసు పూర్ణపాడు వంతెన పనులు పూర్తి చేయాల్సి ఉందని, తద్వారా 19 గ్రామాలకు రహదారి సౌకర్యం లభిస్తుందని కలెక్టర్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురాగా తక్షణ చర్యలకు ముఖ్యమంత్రి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ 2024-25 ఆర్థిక సంవత్సరంలో 16.9% వృద్ధి రేటు లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. జిల్లాలో 50% వ్యవసాయ రంగం నుంచి, 9% పారిశ్రామిక రంగం నుంచి, 42% సేవా రంగం నుంచి జీడీపీ వస్తుందని తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన 10 సూత్రాలు ఖచ్చితంగా అమలు చేస్తూ మరింత వృద్ధి సాధించుటకు చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ ముఖ్యమంత్రికి వివరించారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలం వైస్ ఎంపీపీ ఎన్నికలో ఉత్కంఠ వీడింది. గత కొద్ది రోజులుగా కూటమి పార్టీలు, వైసీపీ నాయకులు ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ అధికార పీఠాన్ని కైవసం చేసుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. గురువారంతో నామినేషన్లు దాఖలు చేయడానికి గడువు పూర్తిగా వైఎస్ ఎంపీపీ పచ్చిపాల నాగలక్ష్మి ఎన్నికైనట్లుగా అధికారులు ధృవీకరించారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలానికి చెందిన వైఎస్ ఎంపీపీ ఎన్నికను గురువారం నిర్వహించారు. గతంలో వైఎస్ ఎంపీపీగా పనిచేసిన పడాల సత్యవతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి వైఎస్ ఎంపీపీ పదవికి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరారు. దీంతో వైఎస్ ఎంపీపీ ఎన్నిక అనివార్యమైంది. నామినేషన్ వేసేందుకు గురువారం ఉదయం 10 గంటల వరకు సమయం ఉండగా వైఎస్ఆర్సీపీ నుంచి భోగాపురం ఎంపీటీసీ పచ్చిపాల నాగలక్ష్మి ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. ఈ ఎన్నికకు కూటమి పార్టీలు గైర్హాజరయ్యాయి. ఒకే నామినేషన్ రావడంతో నామినేషన్ దాఖలు చేసిన పచ్చిపాల నాగలక్ష్మి గెలుపొందినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. అనంతరం ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో సంచరిస్తున్న ఏనుగుల గుంపులో బుధవారం అర్ధరాత్రి గున్నె ఏనుగు చేరింది. దీంతో ఏనుగుల సంఖ్య 8కి చేరింది. గున్నె ఏనుగుకు రక్షణగా ఏనుగులు కాపలా కాస్తుండగా ఎలిఫెంట్ ట్రాకర్లు ఏనుగుల సంచారాన్ని పర్యవేక్షిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు. పార్వతీపురం మన్యం వాసులను ఏనుగుల గుంపు సమస్య వెన్నాడుతూనే ఉంది. ఆపరేషన్ కుంకి అంటూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చేసిన హడావిడి ఆచరణలో ఏమాత్రం కనబడటం లేదు. జిల్లా వ్యాప్తంగా వివిధ మండలాల్లో సంచరిస్తూ రైతుల పంటలు, ఆస్తులు ధ్వంసం చేస్తున్న ఏనుగుల గుంపు ఒకానొక దశలో జిల్లా కేంద్రానికి సమీపం వరకు చేరుకుని ప్రజలను హడలెత్తించాయి. ఇప్పటికే 7 ఏనుగుల గుంపుతో అవస్థలు పడుతున్న ప్రజలకు మరో కొత్త కష్టం మొదలైంది. గత కొద్ది రోజులుగా జియ్యమ్మ వలస మండలంలో సంచరిస్తున్న ఈ ఏనుగుల గుంపులో ఒక ఆడ ఏనుగు బుధవారం రాత్రి గున్న ఏనుగు పిల్లకు జన్మనివ్వడంతో గజరాజులు ఈ ప్రాంతంలో మరికొద్ది రోజులు ఉండే అవకాశం ఉందని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. దీనివల్ల పంటలు భారీగా నష్టం జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గున్న ఏనుగు పిల్లను రక్షించుకోవడానికి గజరాజులు చుట్టూ కాపలా కాస్తూ రక్షణగా నిలుస్తున్నాయి. ఈ సమయంలో ఏనుగు పిల్లకు కీడు జరగకుండా నిత్యం పహారా కాస్తుంటాయని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. ఎలిఫెంట్ మానిటరింగ్ అధికారి మణికంఠేష్ ఆధ్వర్యంలో ఏనుగుల కదలికలను ట్రాక్ చేస్తున్నామన్నారు. ఈ సమయంలో వాటిని కవ్వించవద్దని సూచించారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయినా అక్కడక్కడ పెత్తందారుల వాసనలు పోవడం లేదు. అణగారిన జాతులపై వివక్ష చూపిస్తూ ఆధిపత్యాన్ని చాటుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో చోటు చేసుకున్న ఇటువంటి అమానుషకర ఘటనపై వివరాలు ఇప్పుడు చూద్దాం. పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం రంగంపేట పంచాయతీ అనంతరాయుడుపేట గ్రామంలో పెత్తందారులు దౌర్జన్యాలు మితిమీరిపోయాయి. దళితులు ఇంటి దగ్గర చనిపోయిన వ్యక్తిని శ్మశానానికి తరలించకుండా వారి ఇంటి సమీపంలో దహన సంస్కరణలు చేసే దుస్థితి కల్పించారు. దీనికి సంబంధించి వారు అందించిన వివరాల ప్రకారం పోల తిరుపతిరావు, దాలినాయుడు, అప్పలనాయుడుల తల్లి బుధవారం మరణించగా గ్రామంలో పెత్తందారులు మృతదేహాన్ని శ్మశానానికి తరలించకుండా అడ్డుకున్నారు. దీంతో దళితపేటకు ఆనుకుని ఉన్న ఖాళీ కల్లాము జాగాలో వారు ఖననం చేశారు. దళితులు పెత్తందారుల కాళ్లు పట్టుకుని చిన్నపిల్లలు, ఆడవారు జనావాసాల్లో మృతదేహాన్ని పాతిపెట్టవద్దని చెప్పినప్పటికీ వారు వినలేదు. పైగా సీతానగరం పోలీస్ అధికారి ఎస్ఐ సమక్షంలో ఇంత జరిగినా పెత్తందారులను ఏమీ అనకపోగా దళితులనే సముదాయించడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. ఊరికి దూరంగా శ్మశానాలు ఉన్నప్పుడు జనావాసాల మధ్య చనిపోయిన వారిని పాతిపెట్టడం సబబు కాదని అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలని దళితులు కోరుతున్నారు. ఈ మేరకు పార్వతీపురం మన్యం జిల్లా రెవెన్యూ అధికారి హేమలత, పోలీస్ సూపరింటెండెంట్ కార్యాలయం
ఉదయం అధికారులకు వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా నాయకులు వై మన్మథరావు, ఆర్ తిరుపతి, సింహాచలం, రాము, గౌరు తదితరులు పాల్గొన్నారు. కాసేపు విరామం. అందమంటేనే ఆడవాళ్ళు. మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. బంగారం లాంటి మనసు కలిగిన జే జ్యువెలర్స్ ఖాతాదారులకి విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో మీ జే జ్యువెలర్స్ అందిస్తుంది మరెవ్వరికీ సాధ్యం కాని ఛాలెంజింగ్ ఆఫర్స్. ఉగాది సందర్భంగా 916 కేడియం హాల్ మార్క్ ఆభరణాల కొనుగోలుపై కేడియం చార్జెస్ లేవు, మజూరీ చార్జెస్ లేవు, జిఎస్టి ఉచితం. అంతేకాదు ప్రతి గ్రాము బంగారు వస్తువుపై గ్రాము వెండి ఉచితం. 24 క్యారెట్ల గోల్డ్ కాయిన్స్ పై తరుగు మజూరీ లేకుండా మార్కెట్ లైవ్ రేటుకే ఇవ్వబడును. ఏ వస్తువుకైనా ఆఫర్లు వర్తిస్తాయి. 24 క్యారెట్ బులియన్ లైవ్ రేటు ప్రకారం రేటు నిర్ణయించబడుతుంది. కానీ ఈ ఆఫర్ మార్చ్ 30 వరకు మాత్రమే. మరెందుకు ఆలస్యం, విచేయండి. జే జ్యువెలర్స్, దాబా గార్డెన్స్, జగన్నాథ స్వామి కోవెల ఎదురుగా, దాబా గార్డెన్స్, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. చాకచక్యంగా మోటార్ సైకిళ్లు దొంగతనం చేస్తూ తప్పించుకు తిరుగుతున్న దొంగను పార్వతీపురం టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి చోరీ చేసిన 13 మోటార్ సైకిళ్లను రికవరీ చేశారు. గురువారం మన్యం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్పీ మాధవరెడ్డి కేసు వివరాలను వెల్లడించారు. గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రానికి చెందిన నిమ్మల శివాజీ రద్దీ ప్రాంతాల్లో మోటార్ సైకిళ్లను దొంగతనం చేసేవాడన్నారు. ఇతను విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో 13 కేసుల్లో నిందితుడుగా ఉన్నాడు. అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తామని చెప్పారు. కేసు ఛేదించడంలో కీలక పాత్ర పోషించిన పార్వతీపురం టౌన్ సిఐ మురళీధర్, సిసిఎస్సిఐ అప్పారావు, ఎస్ఐ గోవిందరావు, ఏఎస్ఐ వెంకటేష్, ఇతర సిబ్బందిని ఎస్పీ అభినందించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ముఖ్యంగా పార్వతీపురం చుట్టుపక్కల ఈ బైక్ దొంగతనాలు అడపాదడపా జరుగుతున్నాయి. ఈ కంప్లైంట్లు కూడా రావడం, ఎఫ్ఐఆర్లు కట్టడం జరిగింది. సో వీటి మీద నిఘా పెట్టి మనం పరిశీలిస్తున్నప్పుడు అగైన్ మనకి టెక్నాలజీ ఏ విధంగా ఉపయోగపడుతుంది పోలీసింగ్లో అనే దానికి ఒక మంచి ఉదాహరణగా మేము స్పెషల్ టీమ్స్ పెట్టి సిసిఎస్ టీం వారు ఈ సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించడం జరుగుతుంది. మేము రెగ్యులర్గా సీసీటీవీ మనకి టౌన్లలో కెమెరాస్ ఏవైతే ఉన్నాయో అలాగే మేము పబ్లిక్ని కూడా మోటివేట్ చేస్తూ కెమెరాస్ మేము ఇంక్రీజ్ చేసుకుంటూ పోతున్నాం అనమాట. అంటే పబ్లిక్ ప్లేసెస్లో కెమెరాస్ సర్వేలెన్స్, సీసీటీవీ సర్వేలెన్స్. సో వాటిని ఆ కెమెరాస్లో విజువల్స్ కూడా మేము రెగ్యులర్గా వాచ్ చేస్తున్న క్రమంలో ఒక వ్యక్తి ఒక ఆర్టీసీ బస్సు దిగి ఒక బైక్ దగ్గరకు వచ్చి ఆ బైక్ను తీసుకొని పోవడం గమనించడం జరిగింది. సో అది అనుమానం వచ్చి ఈ బైక్ అఫెండర్ లాగా నిర్ధారణ చేసుకొని తర్వాత ఈ బస్సు ఆ గుమ్మలక్ష్మీపురం నుంచి వచ్చే బస్సులో అతను రావడం జరిగింది. సో ఆ క్రమంలో ఈ గుమ్మలక్ష్మీపురం ఆ ప్రాంతంలో ఇతని గురించి వెరిఫై చేసినప్పుడు ఇతని పేరు నిమ్మల శివాజీ అనేసి తెలిసింది. సో ఇతన్ని మనము తీసుకొని విచారిస్తే దాదాపుగా ఒక 17 బైకులు ఇతను దొంగతనం చేసినట్టు ఒప్పుకోవడం జరిగింది. ఆ 17 బైకులు కూడా రికవరీ చేసి ఇవాళ మీ ముందు ఉంచాము. దేశవ్యాప్తంగా ఉన్న ముస్లిం మైనారిటీలకు సంబంధించిన వక్ఫ్ బోర్డు చట్టంలో మార్పులు చేస్తూ ఎన్డీఏ ప్రభుత్వం చేపడుతున్న చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ నాయకులు ఏ కరీం అన్నారు. డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మత సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం చర్యలు ఉన్నాయని, అటువంటి చర్యలను ప్రతి ఒక్కరూ తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. వక్ఫ్ బోర్డు బిల్లు పార్లమెంట్లో పెట్టడాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.
దేశవ్యాప్తంగా జరుగుతున్న మైనారిటీ ముస్లింల యొక్క ఆస్తులు, వక్ఫ్ బోర్డు సంబంధించిన ఆస్తులు, వాటిపై ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలోనూ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆదేశాలతో ఈ సమావేశానికి ముఖ్య కారణం మరి దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం యొక్క చర్యలపై తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈ దేశానికి దశ రూపకల్పన చేసి సుమారుగా 50 సంవత్సరాలు పరిపాలించిన జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ వక్ఫ్ పరిరక్షణ ఆస్తులపై, వక్ఫ్ బోర్డు యొక్క ఆస్తులపై సమగ్రంగా నివేదికలు జరిపించి సమగ్రమైనటువంటి చట్టపరమైన చర్యలు తీసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆనాడు వాటిని తుంగలో తొక్కి అనేక అమెండ్మెంట్స్ చేసి వాటి స్వార్థ ప్రయోజనాల కోసం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్ని మేము తిప్పికొడుతున్నాం. ఎందుకంటే దేశంలో ప్రజలు 140 కోట్ల ప్రజలు, దేశంలో ఉండే 1 లక్షకు పైగా మసీదులు, వాటికి సంబంధించిన గోళీలు, బాబా గారి దర్గాలు, వాటికి అనుబంధ సంస్థలైనటువంటి సంస్థల యొక్క ఆస్తులపై పరిరక్షణ చేయకుండా వాటిని అమెండ్మెంట్ చేస్తూ, ఆ అమెండ్మెంట్ చేసిన తర్వాత ఒక చట్టరూపైన వాళ్ళకు అనుకూలంగా ఎన్డీఏ ప్రభుత్వానికి, ఎన్డీఏ నాయకులకు అనుకూలంగా చట్టాలను తీర్చిదిద్దుకొని వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం చేస్తున్న ప్రయత్నాన్ని ఈరోజు భారత ముస్లింలు 25 కోట్ల భారత ముస్లింలు తిప్పికొడుతున్నాం. దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. 25 కోట్ల భారత ముస్లింలే కాకుండా ఈ దేశంలో ఉండే మన అన్నదమ్ములు, హిందూ అన్నదమ్ములు, మిగతా వర్ణాలు, కులాలు అందరూ కూడా ఈ విషయంపై తీవ్రంగా ఖండిస్తున్నారు. వక్ఫ్ బోర్డు ఆస్తుల్ని, మసీదుల్ని, బాబా గారి దర్గాల్ని కోరుండి ఎన్డీఏ ప్రభుత్వానికి అప్పచెప్పినట్టుగా అవుతుంది. కాబట్టి దీన్ని ఖండించండి. ఆ ఇఫ్తార్ విందుకి ఎవరు హాజరు కావద్దని ప్రజలందరికీ సముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాం. వెంటనే పార్లమెంట్లో ప్రవేశపెట్టే బిల్లును ప్రధాని నరేంద్ర మోడీ గారు, వారి మంత్రివర్గం వెంటనే ఉపసంహరించుకొని మైనారిటీ సోదరులకు న్యాయం చేయవలసిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. కిడ్డీ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం విజయనగరం జిల్లా కేంద్రంలో గురువారం ధన్వంతరి హోమం నిర్వహించారు. వేద పండితుల వేద మంత్రాల నడుమ శాస్త్రోక్తంగా హోమం నిర్వహించారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని కొత్తపేట శ్రీ మన్నార్ రాజగోపాలస్వామి వారి ఆలయంలో కిడ్డీ ఫ్రెండ్స్ గ్రూప్ ఆధ్వర్యంలో ధన్వంతరి హోమం కనుల పండుగగా జరిగింది. 54 హోమగుండాలు, 162 మంది దంపతులచే వేద పండితులు శాస్త్రోక్తంగా హోమం జరిపించారు. ఈ సందర్భంగా కిడ్డీ ఫ్రెండ్స్ గ్రూప్ ప్రాజెక్టు చైర్మన్ బొడ్డు వెంకటేశ్వర్ ప్రసాద్ మాట్లాడుతూ లోక కళ్యాణార్థం సంప్రదాయ రీతిలో హోమం జరిపించామన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేశామని తెలిపారు. అనేక మంది భక్తులు వచ్చి హోమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదములు స్వీకరించారన్నారు. ధన్వంతరి హోమం చేయడం వలన అనారోగ్యం నుండి త్వరగా కోలుకోవడం, మానసిక శారీరక స్థిరత్వం పెరగడం, అన్ని రకాల రోగాల నుండి ఉపశమనం లభిస్తుందన్నారు. ఇంతటి మహత్కార్యం తాము నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు అనగా 27వ తారీఖుని 3వ నెల కొత్తకోవిల వేణుగోపాలస్వామి కోవిలలో ధన్వంతరి హోమం మా ఫ్రెండ్స్ కిడ్డీ వారి ఆధ్వర్యంలో కన్నుల పండుగగా దైదీప్యమానంగా జరుగుతున్నది. ఈ ధన్వంతరి హోమం లోక కళ్యాణార్థం సకల ప్రజానికం ఆయు ఆరోగ్యాలుగా ఉండాలని మా కిడ్డీ ఫ్రెండ్స్ సంకల్పించు మేము ఈ హోమాన్ని నిర్వహిస్తున్నాం. ఇక్కడ 162 మంది దంపతులు, 54 హోమగుండాలు, 63 మంది వృత్తికలతే దైదీప్యమానంగా మహాక్రతువు మేము చేస్తున్నాం. మీ అందరూ సహాయ సహకారాలు ఉంటే ఇంకా మంచి మంచి హోమ కార్యక్రమాలు చేద్దామని చెప్పి కోరుకుంటున్నాం. జై ధన్వంతరి నమః. ప్రముఖ సినీ నేపథ్య గాయని ఎస్పీ శైలజ, సినీ నటులు శుభలేఖ సుధాకర్లకు శ్రీ గురు నారాయణపే కళాపీఠం జీవిత సాఫల్య పురస్కారం అందజేయనున్నామని కళాపీఠం వ్యవస్థాపక అధ్యక్షులు బిఏ నారాయణ తెలిపారు. ఏప్రిల్ 1న విజయనగరం పట్టణంలోని ఆనంద గజపతి కళాక్షేత్రంలో కళాపీఠం 4వ వార్షికోత్సవం వేడుకల సందర్భంగా వారికి పురస్కారం అందజేయనున్నామని వెల్లడించారు. నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కళాపీఠం వార్షికోత్సవాలలో విశిష్ట అతిథిగా పద్మభూషణ్ గానకోకిల పి సుశీల పాల్గొంటారని చెప్పారు. ఏప్రిల్ 1వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి కళాపీఠం విద్యార్థుల గానంతో వార్షికోత్సవ వేడుకలు ప్రారంభమవుతాయని తెలిపారు. ప్రజలంతా విచ్చేసి వార్షికోత్సవాలను జయప్రదం చేయాలని కోరారు.
చారిటబుల్ ట్రస్ట్ గా మనకి అవతరించి ఇప్పుడు రేపు మనం జరుపుకోబోతున్నది 4వ వార్షికోత్సవం. గత 4 సంవత్సరాలుగా మొదలు పెట్టినటువంటి మా గురువు గారు అయినటువంటి బండారు బాబు గారితో మనం సన్మానం, వారికి పురస్కారాన్ని మొదలుపెట్టి ఆ తర్వాత మాధవపల్లి సురేష్ గారు, గత సంవత్సరం శ్రీమతి సుశీలమ్మ గారు, మణిశర్మ గారులతో కూడా మనందరం కార్యక్రమాలు దిగ్విజయంగా జరుపుకున్నాం. ఈ సంవత్సరం ఎవరా అని మనం ఆలోచించగానే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి కుటుంబంలోంచి ఎవరో ఒకరు రావాలనేటువంటి సదుద్దేశంతో నేను ఆహ్వానించిన వెంటనే శ్రీమతి ఎస్పి శైలజ గారు చాలా సంతోషంతో అంగీకరించారు మన విజయనగరం అనగానే. ఆమె మరి వారి యొక్క భర్త గారు అయినటువంటి ప్రముఖ నటులు శ్రీ సుధాకర్ గారు, వారిద్దరు దంపతులకు కూడా మనం జీవిత సాఫల్య పురస్కారాన్ని మన కళాపీఠం ద్వారా అందించాలన్నటువంటి రేపు మనం తలపెట్టినటువంటి కార్యక్రమం. ఆ కార్యక్రమానికి గత సంవత్సరం మనం జరిపించినటువంటి మన విజయనగరం మీద ఉన్నటువంటి అమితమైనటువంటి మమకారం, ప్రేమ, మనందరం బాగా చేశామని ఆ కార్యక్రమంతో ఆవిడ చాలా సంతోషించి ఇవాళ 90 ఏళ్ల వయసులో శ్రీమతి సుశీలమ్మ గారు మన లోకల్ ఆర్టిస్టు, మన ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక గొప్ప వాళ్ళకి మనం ఎప్పుడు ప్రతి సంవత్సరం ఒక సన్మానం చేయాలన్నటువంటి పట్టుదలతోటి చేస్తున్నాను. ఈసారి మన విజయనగరానికి సంబంధించినటువంటి ప్రముఖ ఏ గ్రేడ్ తబలా కళాకారుడైనటువంటి శ్రీ బగ్గం ధనంజయ, చాలా ప్రముఖమైనటువంటి గొప్ప కళాకారుడైన మన ఉత్తరాంధ్రప్రదేశ్ లో ఆల్ ఇండియా రేడియోలో ఏ గ్రేడ్ పొందినటువంటి తబలా కళాకారుడు ఏకైక. అందుకని అతను నా మిత్రుడు, చిన్నప్పటి నుంచి మేము అందరం కలిసి పనిచేసాం. అతనికి కూడా మనం రేపు సత్కారాన్ని అందించబోతున్నామనేటువంటి గొప్ప విషయాన్ని మీకు తెలియజేస్తూ, ఈ సంవత్సరం సుశీలమ్మ గారు వచ్చినప్పుడు మనం చాలా ఒక పద్ధతులు, డిసిప్లిన్ అన్ని పాటించడానికి మీ అందరి సహకారం అందిస్తారని, ఈ వయసులో ఆవిడకి ఏ ఇబ్బంది కలిగి చేయకుండా మన విజయనగరం ప్రముఖులు, పురప్రముఖులు, పురజనులు అందరూ కూడా కలిసి ఆ అమ్మని వైభవంగా ఆ ఫంక్షన్ జరిపించడానికి మీ అందరి సహకారం అందిస్తారని మరి నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ, ఈ ఏడాది ఉగాది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేయాలని విజయనగరం జిల్లా రెవెన్యూ అధికారి ఎస్ శ్రీనివాసమూర్తి అధికారులను ఆదేశించారు. ఉగాది వేడుకల నిర్వహణపై తన ఛాంబర్లో వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. శ్రీ విశ్వావసునామ ఉగాది వేడుకలను సంప్రదాయబద్ధంగా నిర్వహించేందుకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని విజయనగరం జిల్లా రెవెన్యూ అధికారి ఎస్ శ్రీనివాసమూర్తి కోరారు. ఉగాది వేడుకలు నిర్వహణకు సంబంధించి పలు వేదికలను గురువారం ఆయన పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. అనంతరం ఉగాది వేడుకల నిర్వహణపై తమ ఛాంబర్లో వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సూచనల మేరకు ఈ నెల 30వ తేదీన ఉగాది వేడుకలను కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలుగువారి సంప్రదాయం ఉట్టిపడే విధంగా మామిడాకుల తోరణాలు, అరటి చెట్లతో అలంకరణలు చేయాలని సూచించారు. ఉగాది పంచాంగ శ్రవణం, వేదాశీర్వచనం, ప్రసాదాల ఏర్పాట్లను దేవాదాయ శాఖ నిర్వహించాలని ఆదేశించారు. ఉగాది పచ్చడిని స్త్రీ శిశు సంక్షేమ శాఖ పంపిణీ చేయాలని సూచించారు. వేదిక అలంకరణ బాధ్యతలను ఉద్యాన శాఖకు, వేదికపై బ్యాక్డ్రాప్ ఏర్పాటును పర్యాటక శాఖకు అప్పగించారు. సౌండ్ సిస్టమ్స్, మైకుల ఏర్పాటును సమాచార పౌర సంబంధాల శాఖకు, అతిథులకు ఆహ్వానం, ఇతర ప్రోటోకాల్ బాధ్యతలను ఆర్డీఓకు అప్పగించారు. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణను సంగీత కళాశాలకు అప్పగించారు. అప్పగించిన విధులను అన్ని శాఖలు సమర్థవంతంగా నిర్వహించి వేడుకలను విజయవంతం చేయాలని డిఆర్ఓ కోరారు. ఈ సమీక్షా సమావేశంలో సమాచార పౌర సంబంధాల శాఖ ఏడీ డి రమేష్, ప్రభుత్వ సంగీత కళాశాల ప్రిన్సిపల్ శాస్త్రి, జిల్లా పర్యాటక శాఖాధికారి కుమారస్వామి, కలెక్టరేట్ ఏవో దేవప్రసాద్, తహసీల్దార్ కుర్మనాథ్, ఆయా శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకోవడానికే వార్డు పర్యటనలు చేస్తున్నామని విజయనగరం మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ కె అప్పలరాజు తెలిపారు. గురువారం 25వ డివిజన్లో పర్యటించిన ఆయన స్థానిక సమస్యలు తెలుసుకున్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. విజయనగరంలోని 25వ డివిజన్లోని రామారాయుడు రోడ్డు పీజీ స్టార్ హాస్పిటల్ నుండి ప్రారంభమైన వార్డు పర్యటనలో నగరపాలక సంస్థ సహాయ కమిషనర్ కె అప్పలరాజు పాల్గొన్నారు. ఈ పర్యటనలో స్థానిక సమస్యలను తెలుసుకున్నారు. ముఖ్యంగా చిన్న సమస్యలు తప్ప డివిజన్లో ప్రజల నుండి ఎటువంటి ఫిర్యాదులు రాలేదన్నారు. ఈ సందర్భంగా సహాయ కమిషనర్ కె అప్పలరాజు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కమిషనర్ పల్లి నల్లనయ్య సూచనలతో ప్రతి గురువారం వార్డు పర్యటనలు చేపడుతున్నామన్నారు. తమ పర్యటనలో గమనించిన క్షేత్రస్థాయి సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి అవి పరిష్కారమయ్యే విధంగా చూస్తామన్నారు. డివిజన్లో అక్కడక్కడ కాలువ సమస్యలు ఉన్నట్లు ప్రజలు తమ దృష్టికి తెచ్చారని వాటిని తక్షణమే పూర్తి చేసేందుకు చర్యలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో టీపీఓ అప్పలరాజు, సిబ్బంది, కార్యదర్శులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ మహిళల కోసం బీసీ రుణాలు అందించేందుకు నిర్ణయించిన మేరకు శుక్రవారం, శనివారం రాజీవ్ స్టేడియంలో లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు విజయనగరం మున్సిపల్ కమిషనర్ పల్లి నల్లనయ్య తెలిపారు. 2 రోజుల పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకు లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమాలు ఉంటాయన్నారు. 1 నుండి 30 డివిజన్లకు చెందిన లబ్ధిదారులు శుక్రవారం, మిగిలిన డివిజన్లకు చెందిన వారికి శనివారం ఎంపిక కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. విజయనగరం నగరపాలక సంస్థకు సంబంధించి బీసీ యాక్షన్ ప్లాన్ 2024-25 కింద ఎకనమిక్ సపోర్ట్ స్కీమ్ అనే పథకం కింద మొత్తం 366 యూనిట్లు మంజూరైనాయి. 75,000 సబ్సిడీతో 2 లక్షల వరకు యూనిట్ను గ్రౌండ్ చేయొచ్చు. అలాంటివి 271 యూనిట్లు. అలాగే 1,25,000 సబ్సిడీతో 3 లక్షల వరకు యూనిట్ గ్రౌండ్ చేయొచ్చు. అలాంటివి 71 యూనిట్లు. అలాగే 2 లక్షల సబ్సిడీతో 5 లక్షల వరకు యూనిట్ గ్రౌండ్ చేయొచ్చు. అలాంటివి 24 యూనిట్లు. మొత్తం 366 యూనిట్లు మాకు మంజూరైనాయి. మాకు ఇంతవరకు అప్లికేషన్స్ లబ్ధిదారుల నుంచి 2,820 అప్లికేషన్స్ వచ్చాయి. ఈ 2,820 అప్లికేషన్స్ను కూడా రేపు, ఎల్లుండి అంటే మార్చి 28, మార్చి 29 తేదీల్లో రాజీవ్ క్రీడా ప్రాంగణంలో మొదటి రోజేమో 1 నుంచి 30 వార్డులకు సంబంధించి దరఖాస్తుదారులకు, అలాగే రెండో రోజు అంటే 29 మార్చి 31 నుంచి 50 వార్డుల వరకు దరఖాస్తుదారులకు బ్యాంకర్స్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. కాబట్టి సంబంధిత లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో 1 నుంచి 30 వార్డులకు సంబంధించిన లబ్ధిదారులేమో రేపు రావాలి. 31 నుంచి 50 వార్డులకు సంబంధించిన లబ్ధిదారులు, దరఖాస్తుదారులు ఎల్లుండి రావాలి. కాబట్టి ప్రభుత్వం బీసీ సంక్షేమానికి ఇస్తున్న ఈ అపూర్వమైన అవకాశాన్ని చేజిక్కించుకొని ఆర్థికంగా బలోపేతం అవ్వాలని కోరుకుంటున్నాము. విజయనగరం జిల్లా గజపతి నగరంలో గురువారం ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో ముందస్తు ఉగాది వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులను ఘనంగా సత్కరించి ఉగాది పురస్కారాలు అందజేశారు. నగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గ కేంద్రంలోని వాసవి కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపంలో ఉగాది పురస్కారాలు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్యవైశ్య రాష్ట్ర అధ్యక్షులు కుసుమంచి సుబ్బారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉగాది పురస్కారాల్లో ఇటీవల 8 షాపుల్లో దొంగతనం చేసిన దొంగలను అతి తక్కువ సమయంలో పట్టుకున్న సిఐ జిఏవి రమణ, ఎస్ఐ కె లక్ష్మణరావులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు పోసర్ల మోహన్ రావు, కొల్లా సాంబమూర్తి, ఆడిశెట్టి ఏడుకొండలు, ఉప్పల ఈశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. వాడవాడలా ఘనంగా జరిగిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జన్మదిన వేడుకలు. అభిమాన సంఘాలు, జన సైనికుల ఆధ్వర్యంలో విస్తృత సేవా కార్యక్రమాలు. పార్వతీపురం మన్యం జిల్లాను వణికిస్తున్న ఏనుగుల గుంపు. బుధవారం రాత్రి మందలో చేరిన గున్న ఏనుగు. పర్యవేక్షిస్తున్న అటవీ శాఖ అధికారులు. ఉగాది వేడుకల నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన డిఆర్ఓ శ్రీనివాసమూర్తి. పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఆదేశం. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి ఎంఎం న్యూస్.